ఢిల్లీ లిక్కర్ కేసు దర్యాప్తును ఈడీ అధికారులు ముమ్మరం చేశారు. ఇప్పటికే ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేయగా ఆమె భర్త అనిల్ కుమార్ ఈడీ నోటీసులు జారీ చేసింది. ఇక సోమవారం విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. అనిల్ తో పాటు కవిత వ్యక్తిగత సిబ్బందికి నోటీసులు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. అనిల్ తో పాటు కవితకు చెందిన 3 సిబ్బందిని విచారించనున్నారు. ఇప్పటికే 4 ఫోన్లు కూడా ఈడీ స్వాధీనం చేసుకున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి ఇప్పటికే రిమాండ్ విధించడం జరిగింది. 7 రోజుల పాటు కూడా కవితను అలాగే ఎమ్మెల్సీ కవిత భర్త అనిల్ కు కూడా ఈడీ నోటీసులు పంపినట్టుగా తెలుస్తుంది. సోమవారం విచారణకు హాజరు కావాలని అయితే ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఆమె వ్యక్తిగత సిబ్బందికి సంబంధించి కూడా మరో 3 కూడా విచారించినట్టుగా మనకి సమాచారం అందుతుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ లిఖిత లైవ్ ద్వారా అందిస్తారు. లిఖిత, ఓవర్ టు యు. రైట్ మధు, కవిత కేసులో తవ్వుతున్న కొద్దీ విషయాలైతే బయటపడుతున్నట్లయితే కనిపిస్తుంది. అయితే నిన్న కవిత ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించిన సమయంలో కవిత భర్తకు సంబంధించిన వ్యాపారాలపైన కూడా వాళ్ళు దృష్టి సాధించడం జరిగింది. దానిపైన ప్రశ్నలు అడిగినప్పుడు కూడా సరైన సమాధానాలు రాకపోవడంతో ఆయనకు కూడా కొంతవరకు ఆయనకు సంబంధించిన వ్యాపారాల విషయంలో కూడా అధికారులు దృష్టి సాధించారు. దీంతో ఆయనకు కూడా ఈరోజు నోటీసులు అయితే పంపిస్తామంటూ చెప్పడం జరిగింది. అండ్ అంతేకాకుండా నోటీసులు పంపించడము, అలాగే ఫోన్లు కూడా కవిత పిఏ అలాగే కొంతమంది ఆమె అసిస్టెంట్లకు సంబంధించిన ఫోన్లను కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ ఫోన్ డేటా ఆధారంగానే ఈరోజు వాళ్ళకు నోటీసులు అయితే పంపిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ విచారణలోనే అయితే చాలా విషయాలు బయటపడే అవకాశం ఉంది. ఇంకా కవితకు సంబంధించిన సన్నిహితులు అలాగే ఈ పిఏలకు సంబంధించిన వాళ్ళు ఎవరైతే దగ్గరి బంధువులు కావచ్చు స్నేహితులు కావచ్చు ఉంటారో వారికి కూడా నోటీసులు వెళ్ళే అవకాశం ఉంది. మనం ఇందాక చెప్పుకున్నట్లుగానే మిగతా సిబ్బంది అంటే కవితకు అత్యంత సన్నిహితులు ఎవరైతే ఉంటారో వారికి కూడా నోటీసులు వెళ్ళే అవకాశం ఉంది. వారి పైన కూడా ఈడీ నిఘా వేసిందనే విషయాన్ని మాత్రం ఇక్కడ స్పష్టం చేయడం అయితే జరిగింది. దీనికి తగ్గట్టుగానే ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వెళ్తుంది ఈడీ అని అయితే క్లియర్ కట్గా మనకు అర్థమవుతుంది. మధు, రైట్, థ్యాంక్ యూ లిఖిత. మొత్తానికైతే ఈడీకి సంబంధించి ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అయితే ఈడీ విచారణ ముమ్మరం చేసింది. ఇప్పటికే కవితని రిమాండ్కి తీసుకోవడం జరిగింది. ఈడీ 10 రోజుల పాటు రిమాండ్ అడగడం జరిగింది. ఈ నేపథ్యంలో దానికి సంబంధించి కూడా రాజ్ అవెన్యూ కోర్ట్ 7 రోజుల పాటు దీనికి సంబంధించి కవితను అయితే రిమాండ్కి విధించడం జరిగింది. అలాగే కుటుంబ సభ్యులను కలవడం అలాగే తన వ్యక్తిగత లాయర్ను కూడా కలవడానికి అయితే అనుమతించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కవిత భర్త అనిల్కి కూడా విచారణ సోమవారం రోజు విచారణకు హాజరు కావాలంటే కూడా ఈడీ అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అలాగే భర్త అనిల్తో పాటు మరో వ్యక్తిగత ఎమ్మెల్సీ కవితకు సంబంధించి మరొక వ్యక్తిగత సిబ్బంది ఎవరైతే ఉన్నారో 3 వ్యక్తులకు కూడా ఈడీ నోటీసులు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. ఇది ఇప్పటి వరకు అప్డేట్స్.